నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. సార్, మోంతా చర్యలపై వివాదాలు, పొగడ్తలు, హేళనలు అసలు ఎలా చూడాలి? ఎంత విధ్వంసాన్ని ఇది కూడా మళ్ళీ బురద రాజకీయం చేస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యం. నిజమైంది. అంటే అవహేళన అనవసరమని అనుకున్నాం, కానీ అది తప్పేట్టుగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగినా రెండు రకాల ధోరణులు ఇవి. అంటే ప్రచార తుఫాన్ ఎక్కువైపోయింది. అసలు తుఫాన్ కంటే అని ఆయన మీద మీమ్స్ అవన్నీ వేసినవన్నీ కూడా ఒక వార్తగా రాసి ఇటు వైసీపీ వాళ్ళ పత్రికలో అది ఒక పెద్ద ఇది. అంటే తుఫాన్ ఆపేసినట్టుగా కొన్ని జోక్స్ ఇవన్నీ కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏదో బాహుబలిలో కదా దాన్ని ఆపుతున్నట్టుగా దాన్ని ఇట్లా పెట్టి, ఇంకా దాని మీద కామెంట్స్ కూడా రకరకాలుగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరు నుంచి రాలేకపోయాడా, ముందుగా విమానం అది తెలీదా, రాకుండా దీనివల్ల రాలేకపోయానని చెప్పడం ఏంటని దాన్ని వీళ్ళు ఎగతాళి చేశారు. ఇంకా ఇదొక వైపు. వాస్తవంగా భలే జయప్రదంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబు గారు అని నిన్న సత్యకుమార్, ఈరోజు మాధవ్, తర్వాత కొంతవరకు పవన్ కళ్యాణ్ అంత కాకపోయినా చేశారని. అసలు ఆపడము అన్నది ఇప్పుడు ప్రాణ నష్టాన్ని ఆపాము, ప్రాణ నష్టం జరగలేదు, నిజంగా జరిగి ఉండేదే లేదా అది నేను నిన్న కూడా చెప్పాను మీకు. సన్నాహాలు తక్కువైతే తప్పుగానే, ఎక్కువైతే తప్పేం లేదు. ముందు జాగ్రత్తలు ఎంత ఎక్కువగా ఉంటే ప్రజలకు దేశానికి అంత మంచిది. అది ఓకే. కానీ నిజమైనగా సంతోషపడము లేకపోతే ప్రశంసించుకోవడము ఇది ఎప్పుడు మొదలవుతుంది? సహాయం రైతులకు అంది, కొంచెం వాళ్ళు పర్వాలేదు మాకు అని చెప్పిన తర్వాత కదా అది మొదలవుతుంది. మరి ఇంత లోపలే ఇది కూడా అంటే హేళన చేసేవాళ్ళది ఎంత తప్పో అదే పనిగా పొగడతల కోసం అప్పుడే బీజేపీ మిత్రులు లేకపోతే సత్యకుమారు, చంద్రబాబు జయప్రదంగా ఆపారని. ఆపడం ఏంటి సార్? తుఫాను ఆపడం అన్నది ఇంతవరకు ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? తుఫాను నష్టం, ప్రాణ నష్టము, ప్రజా జీవితానికి ఏమీ ఇబ్బంది కలగకుండా, అంతరాయం కలగకుండా చూడటం కొంతవరకు ఆపుతారు. కానీ అసలు ఎవరూ ఆపలేనివి కాబట్టే కదా ప్రకృతి వైపరీత్యాలు ఇంత తీవ్రంగా. కాబట్టి నిజంగా చాలా విచారకరం ఇది. ఈ అంశం కూడా వివాదాస్పదం అయిపోయి ఒకరినొకరు అనుకునే పరిస్థితి రావడం మటుకు ఇది ఒక విధమైన వివాదాల తుఫాన్. నిజానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ వివాదాలు మిగతా ఏ తుఫాన్ అయినా తప్పించవచ్చాము, కానీ వివాదాల తుఫాను మటుకు మనం తప్పించలేము అనేది చాలా స్పష్టమవుతుంది. ఆ జోక్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి చూస్తే కనుక మనకు. అంటే ఆయన ఏదో చాలా ఇవన్నీ ధరించి కత్తులు కఠార్లతో వాటిని ఆపుతున్నట్టుగా వీళ్ళు ఎగతాలు చేయటం, వీళ్ళని ఆయన చేయటం. సరే, ఈ లోపల పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళాడు. ఇంకొకటి, ఆ పాత విజువల్స్ అని తీసి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఏమన్నారు, అప్పుడు పక్కన నాదెళ్ల మనోహర్ కూడా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఉన్నదాన్ని బట్టి చేస్తారు. మీరు ఇదంతా చేసి 500 ఇచ్చి సరిపెడతారా అని. ఇంకొకటి ఏమో ఈయన పర్యటనకు పోతే అంత భంగం అయిందని ఇంకొక వివాదం. ఇంకొకటి, గాల్లో వస్తే ఏమవుతుంది, గాల్లో వచ్చి గాల్లో పోతే ఏమి కుదరదు కదా, నిజంగా అందేదేంటి అన్న మాట ఒకటి. ఇవన్నీ ఇప్పుడు ఇవేంటి అసలు వాస్తవానికి రాష్ట్రానికి కావాల్సింది. మళ్ళీ ఒకవైపునేమో జగన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, సహాయపడమన్నారు, అది ఇది మళ్ళీ ఈ వార్తలు. కాబట్టి రాజకీయాల్లో ఇంకా సమయం సందర్భం లేని ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఒకరినొకరు పొగుడుకోవడాలు ఇవి పూర్తి శృతి మించిపోతున్నాయి. నిజంగా ఫోకస్ అంతా రైతుల మీద పెట్టాలి. ఇప్పుడు 87,000 ఎకరాల వరకన్నా కనీసం దెబ్బతిన్నాయని కనీసంగా చెప్తున్నారు. చాలా మనకు కూడా ఊరికి దృశ్యాలు చూస్తేనే చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడి అరటి తోటలో లేదా మొత్తం ధాన్యం కొట్టుకుపోవటము ఇట్లాంటి సన్నివేశాలు చూస్తే. దానికి తగినట్టు తెలంగాణలో కూడా తర్వాత పోస్ట్తో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు, చంద్రబాబు ఏమో బహుశా కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడతాడు అంటున్నారు. అయితే ఇవన్నీ చెప్పి మాధవ్ బీజేపీ కదా, ఆయన మేము సహాయం చేస్తాము అని గతంలో చేసిన వాగ్దానాలు సహాయం చేసినవే రాలేదు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా. కానీ అది ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కేంద్రం దగ్గర సహాయానికి చాలా అవస్థలు, చాలా నివేదికలు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడో హఠాత్తుగా పరిశీలనలకు వస్తారు ఇదంతా. కాబట్టి నేను అనేది వివాదాల మీద ఫోకస్ పక్కన పెట్టేసి వివాదాల మీద మీరు సమయం ఏమి పక్కదో పట్టించకుండా సహాయ కార్యక్రమాల మీద చేస్తే చాలా మంచిది. అనేక సంఘాలు
అనేక మంది స్థానికంగా కూడా చేస్తున్నారు. వాళ్ళకు సహాయపడటం చాలా ముఖ్యం. లోపాలు ఎక్కడున్నాయో ముందే తెలుసుకోండి. పొగుడుకోవటం తర్వాత మళ్ళీ మనం పొగుడుకోవచ్చు లేదా తిట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. అంటే తుఫానే ఒకటి అంటే దానికి తోడు ఈ పరిస్థితి కూడా. తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత భట్టి అందరూ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అలాగే పార్టీల ఆఫీసులు కూడా మేము సహాయ కార్యక్రమాలకు ఇస్తాము ఇవన్నీ కూడా చెప్పారు. ఆ స్థాయికి రాలేదు. విద్యుత్ శక్తి కూడా కొన్ని చోట్ల ఇంకా రావాల్సిన అవసరం ఉంది. రహదారులు బాగా దెబ్బతిన్నాయి వాస్తవానికి. అంతకుముందు నుంచి ఏపీలో రహదారుల సమస్య ఉంది. ఇప్పుడు భారీగా దెబ్బతినేసరికి వాటికి 100 కోట్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ముక్కల్లో చెప్పాలంటే రంగంలోకి దిగి రైతులకు ఆ సహాయం అందించటం ఈ రెండు కూడా జరగాల్సిన అవసరం ఉంది. సార్ జగన్పై సిబిఐ కేసు కొట్టివేత కాలం చెల్లిన పిటిషన్ ఇది కూడా